3 అవర్స్ పక్కన పెట్టిన పిండిని తీసుకొని మనం ఇట్లా చపాతీలాగా పెద్దగా ఇట్లా చేసుకోవాలి మనము. మొత్తం పిండినంతా ఇట్లా చపాతీలాగా పెద్ద చపాతీలాగా చేసుకొని పెట్టుకొని, మనం ఇప్పుడు సిన్నమన్ పౌడరు ప్లస్ మనము షుగర్ కలిపి ఒక బౌల్‌లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని ఆ చపాతీలాగా చేసిన దాని మీద మొత్తం బటరు మంచిగా రాయాలి. దాంట్లో బటర్ రాసిన తర్వాత ఇది మొత్తము ఈ కలిపిన సిన్నమన్ మిక్చర్ ఉంటది కదా! దీన్ని మొత్తం అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్‌గా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వాటిని మంచిగా వీడియోలో చూపించినట్టు మంచిగా రోల్ చేసుకోవాలి ఇట్లా. రోల్ చేసుకొని అంటే మంచిగా రోల్ ఇట్లా చక్కగా రోల్ చేసుకున్న తర్వాత వాటిని చాలా టేస్ట్ ఉంటాయి ఇవి. ఇట్లా రోల్స్ చేసుకొని కట్ చేసుకోవాలి. అసలు ఎంత బావుంటాయంటే పిల్లలైతే బాగా ఇష్టపడతారండి. చిన్న పిల్లలకైతే మంచిగా చేసి పెట్టొచ్చు మనం. వెరైటీగా ఉంటది. చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీ గూడా. మంచిగుంటది. ఇప్పుడు వీటిని రోల్స్ చేసుకున్న వాటిని ఇగో ఇట్లా కట్ జేసుకోవాలి. మనం దారం పెట్టి మాత్రమే కట్ జేసుకోవాలి. థ్రెడ్ పెట్టి. ఎందుకంటే చాక్ తోటి కట్ అవ్వట్లేదు అవి. ట్రై చేసాము. చూసారా పక్కన చాక్ ఉన్నది. అస్సలు కట్ అవ్వలేదు. ఎందుకంటే చాక్ తోటే పిండి మొత్తం ఇట్లా వస్తుంది. అందుకని ఇట్లా దారం పెట్టి మంచిగా కట్ చేసుకొని ఇట్లా రౌండ్స్‌గా ఇట్లా కట్ చేసుకొని అట్లా పైకి ఇట్లా అని మొత్తం మనము ఆ ఓవెన్‌లో ఆ ట్రేలో మంచిగా సర్దుకోవాలి. సర్దేసుకొని ఓవెన్‌లో పెట్టుకోవాలి. 360 డిగ్రీస్‌లో 25, 25 మినిట్స్ పెట్టినాము ఆల్మోస్ట్. చాలా బాగొచ్చాయి. 25 మినిట్స్ ఆఫ్టర్ 25 మినిట్స్ తీసేసుకొని తినేసేయడమే. చాలా బాగున్నాయి. ఇంట్లో హెల్తీగా పిల్లలకు గూడా వెరైటీగా బావుంటది. చేసుకొని తినండి మీరు గూడా. నా వీడియోస్ నచ్చేదుంటే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.